నువ్వు అడిగావు, నీకు కావాల్సింది నేను ఇస్తాను అని అప్పటికప్పుడు కుబేరుడికి కబురు పంపాడు రఘుమహారాజు. ఓ కుబేరా, నీ దగ్గర బాగా డబ్బున్నది కదా, ఆ డబ్బంతా నా దగ్గరికి పంపించు. నువ్వు పంపిస్తావా, నేను కాముగా పంపించింది తీసుకొని ఊరుకుంటా. నేను అడిగినంత ఇవ్వలేదనుకో, నువ్వు నీ మీదకి యుద్ధానికి వస్తాను అని చెప్పి ఆయన కబురు పంపించాడు రఘుమహారాజు. అంటే కుబేరుడితోనే యుద్ధం చేయడానికి కబురు పంపించినంత గొప్పతనం కలిగినటువంటి రఘుమహారాజు ఈ వంశంలో పుట్టాడు, రామచంద్రమూర్తి వంశంలో. అలా చెప్పగలిగినటువంటి వాళ్ళు మీ దాంట్లో మీ వంశంలో ఉన్నారో లేదో చెప్పలే, కానీ రఘుమహారాజు వంశంలోనే రామచంద్రుడు పుట్టాడు. అయినప్పటికీ రామచంద్రుడి గొప్పతనాన్ని బట్టి రఘుమహారాజును కొలవాల్సి వస్తుంది. ఎందుకంటే రఘుమహారాజు ఇంత గొప్పవాడైనా రఘుమహారాజుకి ఎక్కడ ఆలయాలు పెట్టలేదు కదండి. రామచంద్రుడికేగా మనం ఆలయాలు కడుతున్నాం. వంశం పేరు కనుక వంశం పేరు అంటే ఒకళ్ళ కంటే ఒక గొప్పతనం వంశంలో. ఆ గొప్పతనం ఎలా ఉంది అని అంటే ఒకళ్ళ కంటే ఒకళ్ళు గొప్పవాడు. సూర్యుడు గొప్పవాడైతే ఆ సూర్యుడి కంటే గొప్పవాడుగా ఉండేటువంటి మనువు, ఇక్ష్వాకు ఇలాంటి వాడంతా పుట్టినటువంటి వంశం సూర్యవంశం. అసలు వంశం ఇప్పుడు ఇక్కడ సీతమ్మ వారి వంశంలో గొప్పవాడు పుట్టారన్నారు మీరు. రామచంద్రమూర్తి వంశంలో గొప్పవాళ్ళ పేర్లు చెప్తుంటే మధ్యలో అడ్డుపడుతున్నారు. సీతమ్మ రఘుమహారాజు యొక్క గొప్పతనం ఇది. అంటే కుబేరుడితో కూడా యుద్ధం చేయగలిగినటువంటి గొప్పతనం కలిగిన వాడు రఘుమహారాజు కనుకనే రామచంద్రమూర్తి పేరులో రఘురాముడు అని పేరు పెట్టుకున్నాడు, రాఘవుడు అని పేరు పెట్టుకున్నాడు. ఇలాగా ఆ రఘుమహారాజుకి సంబంధించినటువంటి పేరుని రామచంద్రుడు తన పేరులో కలుపుకోవడం అనేటువంటి గొప్పతనం కూడా ఉన్నది. కనుక ఈ వంశంలో పుట్టిన అందరూ గొప్పవాడే. రామదాసు గారు శ్రీకారం చుట్టి దాన్ని ఇంకా పరిపుష్టం చేశారు. అక్కడి నుంచి ప్రారంభించారు. శ్రీరఘురామ చారు తులసీధర రామ అంటే జాతీయ మొత్తం రాయాలనుకున్న రామదాసు గారు మా అమ్మవారిని పెట్టాలని దానికి ముందు శ్రీ అని పెట్టారు. పెళ్ళైన కొత్తల్లో నుంచి కళ్యాణాలకు వెళ్ళి ఈ కథలు ఉంటాం. ఈ కథలు ఆడపిల్లి వారు ఒక రకంగా మాట్లాడతారు, శ్రీ అనే పేరు అమ్మవారికి అనుకుంటున్నారేమో. అమ్మవారు కూడా ఆశపడి ఆఖరికి మా వెంకటేశ్వర కళ్యాణం, గోదావరి కళ్యాణానికి వెళ్ళి కూర్చున్నాం పీటల మీద కూడా. అప్పుడు ఆ కళ్యాణంలో మేమేమో ఆడపిల్లి అయితే జోకుగా మీరేమి ఇస్తారో మేమేమి ఇస్తాము, మీరేం మర్యాదలు చేస్తున్నారు, ఇలా జోకులు వేసుకుంటా ఆ కళ్యాణం చేసుకుని వచ్చేవాళ్ళం. అది ఆ వయసుకి అది. ఇప్పుడు జ్ఞానం సత్సంగాలు ఇంట్లో ఒప్పుకుంటే ఇలా చూడటం, ఇంట్లో ఒప్పుకుంటే ఇలా చూడటం. మీరు చెప్పారు, మీరు రాఘవ అనేటువంటి పేరు ప్రభు నుంచి వచ్చిందని చెప్పి, అలాగే విధుడి నుంచి మా అమ్మవారికి మైథిలి అని చెప్పి, నాగేటి చాలువల జన్మించడం వల్ల సీత అని చెప్పి, జనకుడి కుమార్తె అవ్వటం వల్ల జానకి అని చెప్పి చెప్పడం జరిగింది. సరే, మీరు కుబేరుడికి సహకరించేవారు, ఇలా చేసేవారు. అయితే దీనికన్నా గొప్పతనం ఏమయ్యా అంటే, ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి తత్వవేత్తలకు గొప్పనైనటువంటి మూలస్థానంగా నిలిచినటువంటిది ఏదయ్యా అంటే ఆనాటి కాలంలో మిథిలానగరం. తత్వవేత్తలలో గొప్పవాడని ఎవరు చెబుతారు అంటే మనకి బృహదారణ్యకోపనిషత్తు కానీ ఛాందోగ్యోపనిషత్తు మొదలైనటువంటి వారిలో జనక మహారాజుని చాలా గొప్పనైనటువంటి తత్వవేత్తగా అభివర్ణించడం జరుగుతుంది. అటువంటి గొప్పనైనటువంటి తత్వవేత్తల వంశంలో మా అమ్మ జన్మించడం జరిగింది. అలాగా వంశం చూసుకున్నాము. సరే, అటు వంశము గొప్పదే, ఇటు వంశము గొప్పదే. ఇక శీలం గొప్పనైనటువంటి గుణ సంపద ఇటు అమ్మవారికి ఉన్నటువంటిది. అటువంటి సంపద